అందరికీ నమస్కారం అండి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం సహకారంతో సీనియర్ సిటిజన్స్ వృద్ధులకు అంటే పురుషులకు 60 ఏళ్ళు నిండిన వారు, అలాగే స్త్రీలు 58 ఏళ్ళు నిండిన మహిళలు, సో వీళ్ళకి సీనియర్ సిటిజన్ కార్డులు అయితే అందిస్తుంది. ఈ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఈ కార్డ్స్ కూడా చాలా వరకు తీసుకుంటున్నారు. అయితే చాలామందికి అవగాహన లేక ఈ కార్డ్స్ అనేవి తీసుకోవట్లేదు. అయితే ఈ సీనియర్ సిటిజన్ కార్డ్స్తో అనేక సౌకర్యాలు లభిస్తున్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ చాలామందికి అవగాహన లేని కారణంగా చాలామంది ఆ ఎలిజిబిలిటీ ఉన్న దరఖాస్తు చేసుకోవట్లేదు. సో ఫస్ట్లో ఈ సీనియర్ సిటిజన్ కార్డ్స్ ఫస్ట్లో రిలీజ్ చేసినప్పుడు చాలామంది ఇంట్రెస్ట్ చూపించి స్పందించి అప్లై చేసుకున్నారు. తర్వాత దీనికి స్పందన అనేది తగ్గిపోయింది. సో కాబట్టి గవర్నమెంట్ దీనిపై అవగాహన పెంచి అసలు ఈ సీనియర్ సిటిజన్స్ కార్డు వలన ఉపయోగాలు ఏంటి, ఆ ఇంపార్టెన్స్ వాళ్ళకి చెబితే వారు తెలుసుకుంటే ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరూ తీసుకుంటారు అన్న ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ పాస్ చేస్తున్నారనమాట. అయితే ఈ సీనియర్ సిటిజన్ కార్డ్స్ ఎవరైతే పురుషులు 60 ఏళ్ళు దాటుతారో వృద్ధులు, అలాగే మహిళలు 58 సంవత్సరాలు దాటుతారో వారు ఈ సీనియర్ సిటిజన్స్ కార్డ్స్ తీసుకొని చాలా బెనిఫిట్స్ పొందొచ్చు. సో ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్స్ కార్డ్స్ వల్ల లాభాలు ఏంటో మీకు చెప్తున్నాను చూడండి. చాలామంది కార్డు అయితే తీసుకుంటున్నారు కానీ దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అనేది వాళ్ళకి తెలియట్లేదు అనమాట. ఫస్ట్ ఈ సీనియర్ సిటిజన్ కార్డ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఈ సీనియర్ సిటిజన్స్ కార్డ్స్ ద్వారా వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఆర్టీసీ బస్సుల్లో 25% రాయితీ లభిస్తుంది. అంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేస్తారు కదా, సో మీకు ఏదైతే టికెట్ ప్రైస్ ఉంటుందో ఆ టికెట్ ప్రైస్లో 25% తగ్గిస్తారు, రాయితీ ఉంటుంది అనమాట. అదేవిధంగా ట్రైన్స్లో జర్నీ చేసినప్పుడు లోయర్ బెర్త్ అనేది ఇస్తారు. తర్వాత బ్యాంకులు, పోస్ట్ ఆఫీసు ఉంటాయి కదా, వాటిల్లో అధిక వడ్డీ రేట్లు, అదేవిధంగా పాస్పోర్టు టైంలో అప్లై చేసుకునే టైంలో 10% రాయితీ, ఇలాంటి బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట. అంతేకాదు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి కదా, అలాంటి వాటి దగ్గర క్యూ ఉంటుంది అనమాట, చాలా పెద్ద క్యూ ఉంటుంది. ఆ క్యూలో వీళ్ళు నిలబడకుండా ప్రత్యేక కౌంటర్లు అనేవి వీళ్ళకి ఏర్పాటు చేస్తారు సీనియర్ సిటిజన్స్కి. అటువంటి టైంలో ఈ కార్డు ఉపయోగాలు అయితే చాలా ఉంటాయి అన్నమాట. అంతేకాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని రకాల రాయితీలు, పథకాలు ఈ కార్డు ద్వారా చాలా సులభంగా పొందొచ్చు. సో చూడండి, గతంలో సాంకేతిక సమస్యలు అంటే చాలామంది వృద్ధులు ఏంటంటే ఈ 60 ఇయర్స్ దాటిన వాళ్ళు వీళ్ళు సీనియర్ సిటిజన్స్ కార్డ్స్కి వెళ్ళినప్పుడు సచివాలయాలకి అక్కడ సర్వర్లు ఇష్యూలు రావడము, టైం పట్టడము, సో అటువంటి ప్రాబ్లం ఉండేదన్నమాట. బట్ అవన్నీ ఇప్పుడు రెక్టిఫై చేశారనమాట. ఎటువంటి సర్వర్ ఇష్యూ లేకుండా చాలా ఈజీగా, దానికి తోడు ఫీజు కూడా 40 రూపాయలే చెల్లించి విత్ ఇన్ షార్ట్ టైంలో ఒక 10 మినిట్స్లోనే ఈ కార్డు అనేది ప్రిపేర్ చేసి ఇస్తామని అధికారులు అయితే చెబుతున్నారు. సో ఈ సీనియర్ సిటిజన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ చాలా సులభంగానే మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాలు లేదా మీ సేవా కేంద్రాల్లో కూడా ఇది అయిపోతుంది అనమాట. సో అయితే చూడండి, దీనికి ఏంటంటే ఇప్పుడు మీరు డిస్ప్లేలో చూస్తున్నారు కదా, ఇది సీనియర్ సిటిజన్ కార్డు అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇది మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఇది నేను ఈ వీడియో మెసేజ్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే GSWS హెల్పర్ అని గూగుల్లో టైప్ చేస్తే అందులో గవర్నమెంట్కి సంబంధించిన అన్ని అప్లికేషన్స్ ఉంటాయి. దానికోసం కూడా వీడియో ఉంది, అది కూడా మీకు పెడతాను చూడండి, అందులో కూడా తీసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫిల్ చేయండి. దాంతోపాటు మీకు కావాల్సింది ఏంటంటే జస్ట్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేటెస్ట్ది, ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ, ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ యాక్టివ్గా ఉండాలి. ఆ మొబైల్ నెంబర్ పట్టుకొని మీరు వెళ్తే సచివాలయాల్లో మీ సేవల్లో కూడా అయిపోతుంది అనమాట. సో ఇది తీసుకోండి. ఇప్పటి వరకు ఎవరైతే తీసుకోలేదో దీని యొక్క బెనిఫిట్స్ ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఈ కార్డు అనేది తీసుకొని ఇది మీ దగ్గర ఉంచుకోండి. ఓకేనా?